సో గైస్ నేను సాయి సంతోష్ కుమార్ అయితే ఒప్పో మనకి నిన్న గ్లోబల్గా ఒక 2 టీవీస్ని అయితే లాంచ్ చేశారు. అందులో ఒప్పో S1 అనే టీవీ అయితే చాలా బెస్ట్ ఫీచర్స్ అంటే ఫ్లాగ్షిప్ టీవీ అని చెప్పొచ్చు. ఇది ఒక ఫ్లాగ్షిప్ టీవీ అనమాట. అంటే ఇది చాలా బెస్ట్ ఫీచర్స్తో తీసుకొచ్చారు అండ్ ప్రైస్ కూడా కొంచెం అగ్రెసివ్ ప్రైసింగ్ అని చెప్పొచ్చు. అంటే ఆ ఫీచర్స్కి ఈ ప్రైసింగ్ అయితే చాలా బెస్ట్ ప్రైసింగ్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో మనం ఒప్పో టీవీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్తో పాటు మళ్ళీ ఎండ్ ఆఫ్ ది వీడియో మనం ప్రైస్ డీటెయిల్స్ కూడా మాట్లాడదాం. అంటే ఇండియన్ ప్రైసింగ్ కూడా ఎలా ఉంటుందో మనం మాట్లాడదాం. సో వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఇప్పుడు డిస్ప్లేతో స్టార్ట్ చేస్తే 65 ఇంచ్ అల్ట్రా హెచ్డి 4K QLED డిస్ప్లే అయితే మనకి టీవీ వస్తుంది. సో మనకి QLED డిస్ప్లే అంటే చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ మనకి ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా మంచి డిస్ప్లే అండ్ మంచి కలర్స్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మనకి ఇది 120% NTSC కలర్స్ గ్యామెట్తో వస్తుంది. సో మంచి వివిడ్ ఎక్స్పీరియన్స్ అండ్ న్యాచురల్ కలర్స్ అండ్ మంచి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ రేషియోస్ కూడా చాలా బెటర్ కాంట్రాస్ట్ రేషియోస్ ఉంటాయి. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ డెలివర్ చేస్తుంది టీవీ. అండ్ మనకి వీళ్ళు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో ఇది చాలా బెస్ట్ ఫీచర్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అంటే గేమింగ్కి చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు వస్తుంది. ఎందుకంటే మనకి ఫాస్టర్ రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి మనకి స్మూతర్ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ స్టాండర్డ్ అన్ని టీవీస్లో కూడా మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి 120 Hz రిఫ్రెష్ అంటే చాలా మంచి విషయం అని చెప్పాలి. అండ్ గేమింగ్కి మాత్రం చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇందులో వస్తుంది. అండ్ వీళ్ళు టీవీ రైన్లాండ్ నుంచి సర్టిఫికేషన్ అయితే తీసుకున్నట్టే మనకి బ్లూ లైట్ ఫిల్టర్ అంటే కొంచెం కళ్ళకి అంత ఎఫెక్ట్ అయితే ఉండదు టీవీ. అండ్ మనకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇందులో మనకి ఉంది. అండ్ ఫైనల్గా బ్రైట్నెస్ చూస్తే మనకి ఇక్కడ 1500 nits పీక్ బ్రైట్నెస్ అవుతుంది. సో ఇది చాలా బ్రైట్నెస్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి పీక్ బ్రైట్నెస్ 1500 nits అంటే చాలా చాలా ఎక్కువ బ్రైట్నెస్. సో ఓవరాల్గా డిస్ప్లేలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఓవరాల్గా బెస్ట్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ మంచి టఫ్ కాంపిటీషన్ అయితే మనకు వస్తుంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ మాత్రం అది చాలా ఎక్సలెంట్ ఫీచర్. గేమింగ్ చేసే వాళ్ళకి మాత్రం అది బెటర్. ఇంకా చాలా మరి ఇంక చెప్పాల్సిన పని లేదు. 120 Hz రిఫ్రెష్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఖచ్చితంగా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రాసెసర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీడియాటెక్ రీసెంట్గా టీవీస్ కోసం కొన్ని ప్రాసెసర్స్ని అయితే తయారు చేశారు కదా. అయితే మంచి ప్రాసెసర్స్ని తయారు చేశారు. సో లేటెస్ట్ ప్రాసెసర్ని ఇందులో కూడా యూజ్ చేశారు. మీడియాటెక్ MT9950 క్వాడ్ కోర్ ప్రాసెసర్ని అయితే ఇందులో యూజ్ చేశారు. సో మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మాలీ G52 GPUతో వస్తుంది. సో ఓవరాల్గా మనకి పర్ఫార్మెన్స్ అయితే ఏమాత్రం తేడా అయితే ఉండదు. సో మనకి స్మూతర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఏమాత్రం ల్యాగ్స్ అయితే కూడా ఉండవు. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే చాలా పీక్ అనే చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే మనకి 8.5 GB ఆఫ్ ర్యామ్ అండ్ 128 GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకి ఇచ్చారు. సో మరి ఇది ఫోన్స్లో ఇచ్చినట్టుగా అయితే మనకి టీవీలో ప్రొవైడ్ చేశారు. సో ఇది చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు 8.5 GB ర్యామ్ అంటే మనకి ఇంకా ఏమాత్రం ఎక్స్పీరియన్స్లో అయితే మనకి చాలా బెస్ట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ స్టోరేజ్లో కూడా మనం ఏమాత్రం బాధపడాల్సిన పని అయితే లేదు. 128 GB స్టోరేజ్ అంటే మనకి చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకో ఫీచర్ ఏంటంటే ఇది చాలా బెస్ట్ ఫీచర్. ఎందుకంటే మనకి ఏ టీవీస్లో కూడా మనకి ఫీచర్ అయితే ఉండదు. అండ్ మనకి పాప్ సెల్ఫీ కెమెరాతో అయితే మనకు వస్తుంది. ఇది ఫుల్ HD వీడియో రికార్డింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే మన వీడియో కాల్స్ ఫుల్ HD క్వాలిటీలో మనం వీడియో కాల్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇది చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పాలంటే బిగ్గర్ స్క్రీన్లో ఫుల్ HD క్వాలిటీతో మనం వీడియో కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు మన రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ. సో ఇది చాలా బెస్ట్ ఫీచర్ అని అయితే నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకి అదర్ ఫీచర్స్ లాంటివి Wi-Fi 6 సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.1తో వస్తుంది. అండ్ 1 HDMI 2.0 పోర్ట్ వస్తుంది. అండ్ 2 HDMI 2.1 పోర్ట్తో వస్తుంది. అండ్ 2 USB 3.0 పోర్ట్స్తో వస్తుంది. సో ఓవరాల్గా మన కనెక్టివిటీ ప్రకారం ఏ మాత్రం తేడా అయితే ఉండదు. అన్నీ ఏవేవి ఉండాలో అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. మొత్తం గేమింగ్ కాన్సోల్స్ కానీ మనకి HDMI. సో ఓవరాల్గా మొత్తం మంచి కనెక్టివిటీ ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ స్పీకర్స్ చూస్తున్నట్టయితే మళ్ళీ ఎక్కడికి వాళ్ళ వీళ్ళు బిగ్ సర్ప్రైజ్ అయితే మనకు చేశారు. టోటల్ 18 స్పీకర్స్ అయితే మనకి టీవీ వస్తుంది. అండ్ టోటల్ అవుట్పుట్ 85 watts ఆఫ్ టోటల్ అవుట్పుట్ అయితే మనకి ఇది డెలివర్ చేస్తుంది. సో టీవీలో 85 watts అంటే ఇది
చాలా బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ ద న్యూయెస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పొచ్చు. అండ్ 25 వాట్ సబ్ ఊఫర్ కూడా ఉంటుంది. సో మనకి సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మాత్రం తేడా అయితే రాదు. మనకి ఎక్స్టర్నల్ సౌండ్ బార్స్ అయితే మనకి అవసరం లేదని అనిపిస్తుంది నాకైతే. 85 వాట్స్ అంటే మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎ స్మాల్ హాల్ అని చెప్పొచ్చు. అంటే చిన్న హాల్స్లో కానీ ఇలా చిన్న హాల్స్ అయితే చాలా ఎక్కువైపోద్ది. అండ్ కొంచెం బిగ్గర్ హాల్స్కి కూడా ఇది మనకి చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ స్పీకర్లో కూడా మనకి సర్ప్రైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ప్రైస్ చూసుకున్నట్టయితే ఇక్కడ గ్లోబల్గా లాంచ్ చేశారు. చైనాలో అయితే మనకి 7,999 యువాన్స్ అయితే పెట్టారు. మనకి ఇండియాలో కన్వర్ట్ చేస్తే 87,800 లైక్ ఆల్మోస్ట్ 88,000 అని అనొచ్చు మనం. సో ఈ ప్రైస్కి మాత్రం ఇది చాలా బెస్ట్ టీవీ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఫీచర్స్తో మనకి ఏ టీవీ అయితే రాదు. అండ్ ఇది చాలా అయితే ఈ స్పెసిఫికేషన్స్కి చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ అనే చెప్పొచ్చు మనం. ఎందుకంటే మనకి ఇది 88,000 అయితే మనకి పోనీ మనకి ఇండియాలో ఇంపోర్ట్ అన్నీ అయ్యేసరికి పోనీ అట్లీస్ట్ పోనీ 1,05,000 లైక్ ఆ రేంజ్లో ఉన్నా కానీ ఇది చాలా బెస్ట్ టీవీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ మంచి ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్ వాడారు. అండ్ డిస్ప్లే అయితే ఎక్సలెంట్ డిస్ప్లే విత్ 65 ఇంచ్ డిస్ప్లే కాబట్టి మనకి ఇంకా ఏమాత్రం సైజులో కూడా వీళ్ళు తగ్గించలేదని చెప్పాలి. అండ్ స్పీకర్స్ అయితే మాత్రం బాంకర్ సౌండ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులోని. సో స్పీకర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్. సో ఓవరాల్గా టీవీ మాత్రం ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సో మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలియదు కానీ నాకు లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనకి టీవీస్ అయితే అప్పటి నుంచి ఇంకా మన ఇండియాలో రాలేదు. సో ఖచ్చితంగా వీళ్ళు లాంచ్ చేస్తారు. కానీ మన ప్రైస్ ఎంత పెడతారు అనేది కొంచెం క్వశ్చన్ మార్క్. అయితే ఈ 1 lakh రేంజ్లో మనకి తీసుకొస్తే మాత్రం చాలా బెస్ట్ టీవీ అయితే అవుతుంది. చాలా టఫ్ కాంపిటీషన్ అయితే అవుతుంది. శాంసంగ్, ఎల్జీ, సోనీ లాంటి పెద్ద బ్రాండ్స్కి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే అవుతుంది. సో మనం చూడాలి ఒప్పో ఎంత ప్రైస్లో తీసుకొస్తారో, ఎప్పుడు తీసుకొస్తారో అనేది మనం చూడాలి. అండ్ సో మీకు ఈ టీవీ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కామెంట్స్ చెప్పింది. ఒకవేళ నచ్చిందా లేకపోతే మీరు ఎక్కువ ప్రైస్ పెడతారు ఒప్పో అని మీకు అనిపిస్తుందా? సో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ టెక్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.